హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాశ్మీసం. వాకిట్ల ముగ్గు మనం మామూలుగా ముగ్గుతో పెట్టినప్పటికీ, గచ్చు, టైల్స్ మీద ముగ్గు పెట్టాలంటే సుద్దుతో వేస్తూ ఉంటాం. అలా కాకుండా గ్లాస్ బియ్యంతోనే ఇలా ముగ్గురాళ్ళు చేసి పెట్టుకుంటే, ఇవి సంవత్సరాలైనా సరే అస్సలు పాడవవు. మనం గచ్చు మీద, టైల్స్ మీద కూడా సేమ్ బియ్యంతో ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టుకోవచ్చు. ఈ బియ్యం పిండితో చేసిన ముగ్గురాళ్ళు ముగ్గు చాలా అందంగా ఉంటుంది. ప్లస్ ఇంకొకటి అస్సలు చెరగదు. మళ్ళీ మీరు వాటరేసి కడిగితే గాని ఆ ముగ్గనేది చెరగదు. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చూసి అలా లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ కూడా చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం మీరు బియ్యంని ఎంత క్వాంటిటీ అయినా తీసుకోవచ్చు. కానీ బియ్యం మాత్రం దోస పిండికి వాడుకుంటాం కదా! రేషన్ బియ్యం ఆ బియ్యాన్ని తీసుకోండి. ముగ్గురాళ్ళు చాలా నీట్‌గా వస్తాయి. ముగ్గులు చాలా ఈజీగా వేసేయొచ్చు. ఇలా మీకు కావాల్సిన బియ్యం తీసుకున్న తర్వాత వాటర్‌ని వేసి ఒక రాత్రంతా వీటిని నానబెట్టాలి. రాత్రంతా నానిన తర్వాత మార్నింగు వీటిని చక్కగా ఒకసారి నీట్‌గా కడుగుకోండి. వాటర్‌తో కడిగేసి ఒక జల్లెడలో వేసి కొద్దిసేపు విడిచిపెట్టేయండి. ఇలా విడిచిపెట్టడం వల్ల అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అనేవి ఆ చిల్లులుంటాయి కదా! కన్నాలు వాటి నుండి కిందకి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మిక్సీ జార్‌లో ఈ బియ్యాన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అయితే మనం ఇందులో వాటర్ యాడ్ చేయం కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవచ్చు. లేదంటే మధ్య మధ్యలో మిక్సీని ఆపుకుంటూ మిక్సీ పట్టుకోండి. ఒకేసారి మనం మిక్సీ పట్టేస్తే అది టైట్‌గా పట్టేస్తుంది. మీకు వాటర్ క్వాంటిటీ ఒకవేళ పడితే కొద్దిగా వాటర్ టీ గ్లాస్‌కి పావు భాగం వరకు వాటర్‌ని వేయండి అంతే. ఎక్కువ వాటర్ ఏం వేయొద్దు. మాక్సిమం వాటర్ అయితే అవసరం ఉండదు. ఎందుకంటే ఇది మనకి ఒక ముద్దలా రావాలి. అంటే ఇది పేస్ట్‌లా రావాలి కాబట్టి అస్సలు వాటర్ అయితే యాడ్ చేయొద్దు. మరీ చాలా టైట్‌గా ఉంది అనిపిస్తే వాటర్ యాడ్ చేయండి. మీరు ఇలా మిక్సీ పడుతూ ఉంటే అది కొద్దిగా ముద్దలా తయారవుతూ ఉంటుంది. నేను ఇక్కడ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అలా 3 స్టేజెస్ అయితే చూపించాను చూసారు కదా! ఇలా మనకి ఉంటుంది. ఇప్పుడు వీటిని ఏదైనా కాటన్ క్లాత్‌లోకైతే తీసుకోండి. ఒక పళ్ళాన్ని పెట్టి వాటిపైన ఒక కాటన్ క్లాత్‌నైతే వేసుకోండి. ఏదైనా కర్చీఫ్ వేసుకున్నా పర్వాలేదు. నేనైతే మాత్రం కిచెన్ ప్లాట్‌ఫార్మ్ పైన క్లీన్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ వేసుకొని వాటిపైన పెట్టుకుంటున్నాను. మీకు ఏది వీలైతే అది అలా చేసుకోండి. ఇప్పుడు మనం వీటిని ఈ విధంగా కొద్దిగా చపాతీ పిండి కలిపినట్టు కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఇందులో ఉన్న చెమ్మ, కొద్దిగా ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉంటే ఈ కాటన్ క్లాత్‌కి అంటేస్తుంది. నేను చాలా తక్కువ వాటర్ యాడ్ చేశాను కాబట్టి ముద్దలా చాలా నీట్‌గా వచ్చింది. కొందరు మిక్సీ జార్ అనేది వాటర్ పూర్తిగా లేకపోతే అది పోతుంది అనేసి యాడ్ చేస్తాం కదా! అలాంటప్పుడు ఇలా మీరిక్కడ కాటన్ క్లాత్‌ని ప్రెస్ చేస్తే ఆ వాటర్ అనేవి మొత్తం వెళ్ళిపోతాయి. ఒక ముద్దలా ఈ విధంగా చేసుకోండి. వీటితో ముగ్గురాలు వెంటనే చేసుకోవాలి. విడిచిపెట్టేసామంటే గట్టిగా అయిపోతుంది కాబట్టి ముగ్గురాలని చక్కగా వెంటనే చేసుకోండి. అయితే ముగ్గురాలు ఏ షేప్‌లో చేసుకోవాలి అన్నది మీ ఇష్టం. ఏ షేప్‌లో చేసుకున్నా చివరికి వాటర్‌లో మిక్స్ చేసే వేసుకుంటాం కాబట్టి మీకు ఏ షేప్ అయితే ఈజీగా అనిపిస్తుందో ఆ షేప్‌లో చేసుకోండి. ఇక్కడ నేను 2 షేప్‌లయితే చూపిస్తాను. ఒకటి ఉండలా చుట్టేసి చేతితో ప్రెస్ చేస్తే కింద చేతిలో పెట్టి, పైన చేతితో అరచేతిలో పెట్టి, పైన చేతితో ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా ఒక అప్పడంలా చిన్న అప్పడంలా వస్తుంది. ఇలా లేదు ఇంకొక పద్ధతి కూడా చూపిస్తాను. ఇది మనకి ఒక చాక్ పీస్‌లా కనిపిస్తుంది. అంటే పాలకాయలు అంటారు కదా! పాలకాయల్లా కనిపిస్తుంది. ఇలా మనం రోల్ చేస్తే అడ్జస్ట్ చేసుకుంటే ఒక పాలకాయలా తయారవుతుంది. మీరు ఈ 2 షేపుల్లో ఏదైనా చేసుకోవచ్చు. ఏదో ఒక షేప్ అన్నీ చేసుకొని పెట్టుకోండి. ఇలా మనకి ఈ పిండి మొత్తం ఈ విధంగా చేసుకోండి. నాకైతే ఇవి ఒక ప్లేట్ వరకు వచ్చాయి. ఇవి నాకు ఒక 1 మంత్ పాటు సరిపోతాయి. ఇప్పుడు వీటిని ఎండలో పెట్టుకోవాలి. ఎండలో పెడితే 2 డేస్‌లో ఇవి ఎండిపోతాయి. లేదు మాకు ఎండ లేదు అన్నవాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇంట్లో పెడితే ఫ్యాన్ కింద కాబట్టి ఒక 4-5 డేస్ వరకు ఎండబెట్టాలి. ఇవి స్టోర్ ఉండాలి అంటే బాగా ఎండితేనే స్టోర్ ఉంటాయి. లేదంటే బూజు పట్టేయడం, ముక్కుపోవడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ టైట్ బాక్స్‌లో వేసుకుంటాం కాబట్టి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. బాగా ఎండిన తర్వాత మాత్రమే స్టోర్ చేసుకోండి. ఇప్పుడు వీటితో ముగ్గుని ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. మనం చేసుకున్న ఒక ముగ్గురాలని ఒక కప్పులో వేసుకొని కొద్దిగా వాటర్‌ని యాడ్ చేయండి. వాటర్ అనేవి ఒక్కసారి యాడ్ చేయొద్దు. లైట్‌గా కొద్దిగా చాలా తక్కువ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇది వేగంగానే కరిగిపోతుంది. బియ్యం పిండే కాబట్టి నార్మల్‌గా ఇలా మనం మిక్స్ చేస్తే నీట్‌గా కరిగిపోతుంది. ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ ముందే నేను ఇక్కడ మిక్స్ చేశాను చూసారా? మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. చేతి పైన పెడితే పూర్తిగా రాలకూడదనమాట అది. ఇప్పుడు వీటిని ముగ్గు ఎలా వేసుకోవాలంటే
చాలామంది ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు చేతితోనే డైరెక్ట్ వేసేస్తారు. లేదు మాకలా రాదు అన్నప్పుడు ఏదైనా కాటన్ క్లాత్ చిన్న ముక్క తీసుకొని ఈ విధంగా కాటన్ క్లాత్ అందులో డిప్ చేస్తూ ఇలా వేసుకోవాలి. అంటే మనం కాటన్ క్లాత్ డిప్ చేసిన తర్వాత అది పిండుతూ చేతి ద్వారా మనకి ఆ ఈననేది వచ్చినట్టు చూసుకోవాలి. ముగ్గు వేస్తున్న ఆ ఈననేది చేతి ద్వారా వచ్చినట్టు చూసుకుంటే సరిపోతుంది. ఇలా మీరు ఒక్కసారి వేశారంటే మీకు తెలిసిపోతుంది ఎలా వేయాలి అన్నది. ఇది పెద్ద కష్టమేమి కాదండి. నేను నిజంగా చెప్తున్నాను. ఇదే నేను మొదటిసారి వేయడము. నేను అలానే అనుకున్నాను వస్తాయా? లేవా? అని కానీ చాలా ఈజీగా చాలా బాగా వచ్చింది. నాకనిపించింది చాలా హ్యాపీ అనిపించింది. చాలా అందంగా చాలా నీట్‌గా కనిపించాయి ముగ్గులైతే. మీరు బాగానే వేస్తున్నారు. మేము ఇలా వెయ్యలేము అనుకున్న వాళ్ళకి మరొక టిప్ చెప్తాను. హార్పిక్ డబ్బా ఉంటుంది కదా! వాటిని ఒకసారి నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత మీరు ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్‌ని ఇందులో వేసి వీటితో వేసుకున్నారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. చేతితో వేయడం రాని వాళ్ళు కూడా వీటితో అయితే చాలా ఈజీగా వేసేయొచ్చు. ఇది పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అయ్యేటప్పుడు అంటే జనవరి ఫస్టు లేదంటే పొంగల్ ఇలాంటి ఫెస్టివల్స్ అయ్యేటప్పుడు వీటితో వేసుకున్నామంటే చాలా వేగంగా మనకి ముగ్గయితే అయిపోతుంది. పెద్ద పెద్ద ముగ్గులు వేసేటప్పుడు మనకి ఈ డబ్బా అనేది చాలా నీట్‌గా పనిచేస్తుంది. ఎక్కువ ప్రిపేర్ చేసుకొని అందులో వేసుకున్నామంటే ఎన్ని ముగ్గులైనా చాలా ఈజీగా వేసేయొచ్చు. నేను ఇక్కడ చేతితో వేసి చూపిస్తాననండి. ఎందుకంటే చాలామంది ముగ్గురాళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నారు కానీ, ముగ్గు ఎలా వేయాలా అన్నది చూపించట్లేదు. అందుకే నేను చూపిస్తే ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి ముగ్గును కూడా ఎలా వేయాలో చూపిస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్ అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నాకు రాదు అనుకోకుండా నేను చేయగలనని స్టార్ట్ చేయండి. ఇంటి ముందు ముగ్గులో చాలా అందంగా మీరు వేయగలుగుతారు. మీ ఇల్లు అందంగా కనిపించాలంటే గుమ్మం అనేది అలంకరణగా ఉంటేనే ఇల్లు అనేది చాలా అందంగా కనిపిస్తుంది. ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది అంటారు కదా! మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఈ ముగ్గురాలు ఎలా వచ్చాయి? మీరు వేసే ముగ్గులు ఎలా అనిపించాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.